హాయ్ ఫ్రెండ్స్, కన్ని చేతి వంటకి స్వాగతం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎండాకాలం వచ్చిందంటే మనం మొదటిగా మామిడికాయ పచ్చడి పెట్టారా అని అడుగుతాం కదండి. ఎవరినైనా మామిడికాయ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా. ఎండాకాలం స్పెషల్ ఏంటి అని ఎవరిని అడిగినా మామిడికాయ పచ్చడి అని చెప్తారు. ప్రతిదీ కారం రెడీ చేసుకోవడము, ఆవాలు, మెంతులు ఇవన్నీ రెడీ చేసి బిజీగా ఉంటాం కదా ఇంట్లో వాళ్ళము. చూడండి, నేనైతే అన్నీ రెడీ చేసి చూడండి మామిడికాయ పచ్చడి కలిపేస్తున్నానండి. ఎలా కలపాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఆవాలు, మెంతులు అండి. మొదటిగా మనము ఆవాలు, మెంతులు కొంచెం లైట్గా వేయించాలండి. స్టవ్ సిమ్లో పెట్టి కళాయి పెట్టి ఆవాలు వేరే, మెంతులు వేరే వేయించుతున్నానండి నేనైతే. ఇవన్నీ కొంచెం క్లీన్ చేయాలండి, ఏమన్నా డస్ట్ అట్లా ఉంటుందేమో క్లీన్ చేశాక. ఇప్పుడు మనము కళాయి పెట్టేసి మెంతులు వేయించుతున్నానండి. అలాగే ఆవాలు కూడా వేయించాలి. స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి ఫ్రెండ్స్, త్వరగా మాడిపోతాయి. ఇవి కొంచెం ఆరాక మిక్సీ పట్టాలండి, పౌడర్ లాగా మిక్సీ పట్టేయాలి. ఈ ఆవాలు, మెంతులు రెండు మంచిగా వేయించి మిక్సీ పట్టి పెట్టాలి. అలాగే మామిడికాయ ముక్కలు ఒక 2-3 కోసాక 2-3 గంటలు వాటర్లో వేసి ఉంచాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సొన అనేది వాటర్లోకి వెళ్ళిపోతుంది, మామిడికాయ సొన. అప్పుడు మనము మంచిగా నీట్గా కడిగి తూడ్చి కడగాలి. మంచిగా కడిగి తుడవాలండి క్లాత్ తోటి, మంచి కాటన్ క్లాత్ తోటి తూడ్చేసి మంచిగా ఆరబెట్టాలి ముక్కలు. తడి మాత్రం కొంచెం కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. తడి ఉంటేనే పచ్చడి పాడయ్యేది, తడి ఉండకూడదు. ముక్కలు మంచిగా ఆరిపోవాలి, కాయలు మంచిగా ఆరిపోవాలి. అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఆవాలు, మెంతులు పౌడర్ అయిపోయింది. ఎల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టాను. ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నారు మా హస్బెండ్. చూడండి, ముక్కలు కట్ చేశాక ఆ టెంక మీద ఉన్న పొర తీసేయాలి ఫ్రెండ్స్. జీడి తీసాక ఒక పొర లాంటిది టెంక మీద ఉంటుంది, ఆ పొర తీసేయాలి. తీసి ఇలా గాలికి, ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలండి. ఒక 1/2 అవర్ 1 అవర్ వదిలేసేయాలి అలా. చూడండి, ఎల్లుల్లిపాయలు కొంచెం మిక్సీ పట్టాను, కొంచెం అట్లానే ఉంచాను. మంచిగా ముక్కలు ఆరితేనే పచ్చడి పాడుగాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆవపిండి, మెంతిపిండి, ఎల్లుల్లిపాయ రెబ్బలు సగం మిక్సీ పట్టి సగం మిక్సీ పట్టకుండా కొన్ని అన్నీ రెడీ చేశానండి. అలాగే కారపొడి, ఉప్పు, ఇవన్నీ ఆయిల్ ఇవన్నీ రెడీ పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్కలు కూడా ఆరిపోయాయి. ఇప్పుడు మనము పచ్చడి కలిపేయటమే ఫ్రెండ్స్. చూడండి, అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను, రెడీగా ఉన్నాయన్నమాట. ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు కొన్ని. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టాను కొంచెం వెల్లుల్లి రెబ్బలు. ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి పచ్చడి, అందుకే మనం ఇలా కొంచెం కొన్ని వెల్లుల్లిపాయలు ఇట్లా మిక్సీలో వేయాలి, కొన్ని మామూలుగా వేసేయాలి ఫ్రెండ్స్. మామిడికాయ ముక్కలు కూడా మంచిగా ఆరిపోయాయి. ఇప్పుడు మనము అన్నీ రెడీ పెట్టాక ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి కలపడానికి ఒక పెద్ద వెడల్పాటి బౌల్ అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ముక్కలు కొలవటానికి ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ బౌల్ తోటి మనము 4 బౌల్ ముక్కలు వేసేయాలి ఫ్రెండ్స్. కొలత అన్నమాట. కరెక్ట్గా కొలిసి పచ్చడి పెడితే అసలు పాడవదు ఫ్రెండ్స్. ఎవరైనా పెట్టవచ్చు, చాలా ఈజీగా పెట్టేయచ్చు. ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే వాటర్ తడి అనేది తగలకూడదు. మంచిగా కాయలుగా ఉన్నప్పుడే మంచిగా ఆరబెట్టాలి ఫ్రెండ్స్ కాయలు. ఆ తర్వాతనే కట్ చేయాలి. కట్ చేశాక కూడా వాటర్కి దూరం ఉండాలి. ముక్కలకు దగ్గర సరౌండింగ్స్లో వాటర్ కూడా పెట్టద్దు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనము ఆ చిన్న బౌల్ తోటి మనము 4 బౌళ్ళ ముక్కలు మనము కొలిసి తీసుకోవాలి. ఈ విధంగా నేనైతే 4 బౌళ్ళ ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు, కారం అన్నీ వేసేయాలి. ఉప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్. ఈ విధంగా ఉప్పు మాత్రము ఒక బౌల్కి 1 ఇంచు తక్కువనే తీసుకోవాలి ఫ్రెండ్స్. కావాలంటే మళ్ళీ తర్వాత అయినా కలుపుకోవచ్చు, కానీ మొదటిగా ఫుల్గా వేయకూడదు. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే పచ్చడి తినలేము. కాబట్టి ఉప్పు మాత్రం కొంచెం తగ్గించే వేయాలి. ఇది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఇంకా పచ్చడిలో కలపనవసరం కూడా లేదు. ఇలా 1 ఇంచు వరకు తక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు మాత్రం. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కొలిసి తీసుకొని వేసేయాలి. ఇప్పుడు కారం ఫ్రెండ్స్. కారం ముందుగానే మిరపకాయలు చక్కగా ఎండకి పెట్టి మంచిగా పట్టించి పెట్టానండి. ఇంట్లో కారము, బయట కొన్న కారం కూడా కాదు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను కారం ఇంట్లో తయారు చేసిన కారమే. ఈ విధంగా 4 బౌళ్ళ ముక్కలకి 1 బౌల్ కారం వేయాలి ఫ్రెండ్స్.
సాల్ట్ అయితే తగ్గించి వేసాము, కారం అయితే ఫుల్గా వేయొచ్చు. ఉప్పు కారం ఈ విధంగా కొలవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి ఫ్రెండ్స్, కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పసుపు కూడా వేయాలి. ఆవపిండి మెంతిపిండి వేసేయాలి. మెంతిపిండి కొంచెం తక్కువ వేయాలి, ఆవపిండి కొంచెం ఎక్కువ వేసినా ఏం కాదు ఫ్రెండ్స్. మెంతులు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేయాలి. ఆవపిండి కొంచెం ఎక్కువ వేసిన పచ్చడి మంచిగా గ్రేవీగా ఉంటుంది కాబట్టి ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసాక ఇప్పుడు మనము మిక్సీ పట్టిన వెల్లుల్లి రెబ్బల పేస్ట్ వేసేయాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టి వేయడం వలన కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేయాలి. ఈ విధంగా మొత్తం వేసేయాలి. మనము మొదటగా కలపక ముందే మనం ఇందులో కొంచెం జాడి మంచిగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ఎండకు పెట్టాను ఫ్రెండ్స్. ముందే మనం తూడ్చడం కాదు, ఎండకు పెట్టాను. అందులో కొంచెం ఆయిల్ వేసి మొత్తం జాడీకి అంటేలాగున మొత్తం అంటించాలి. ఈ విధంగా ఆయిల్ వేసి మొత్తం అంటించాలి ఫ్రెండ్స్. జాడీ మొత్తము అంటేలా మనము చేతితోటి జాడీకి ఆయిల్ పూయాలి. ఇప్పుడు మనము ఇలా వేసినవన్నీ ఇప్పుడు మనము కలిపేయాలి. చేతికి కూడా తడి ఉండకూడదు ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెమే వేయాలి ఆయిల్. ఫస్ట్ కలిపేటప్పుడు కలవదనమాట, అందుకే కొంచెం ఆయిల్ వేసి ఇంక అన్నీ కలిపేయాలి. కలిపేటప్పుడు మాత్రం మంచిగా కలపాలి ఫ్రెండ్స్. అంతా ఉప్పు కారం ఆయిల్ ముక్కలు అన్నిటికీ చక్కగా సమానంగా పట్టేటట్టు మంచిగా కలపాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటే అసలు పచ్చడి పాడవదు. సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా పెట్టాలి మామిడికాయ పచ్చడి మాత్రం. చాలామంది పచ్చడి పెట్టాను బూజు వచ్చింది అని చాలామంది అంటుంటారు, కానీ పచ్చడికి వాటర్ ఒక్కటే ఫ్రెండ్స్ మెయిన్. వాటర్కి దూరంగా ఉండాలి. ప్లస్ వాటరు చేతులు కూడా మంచిగా డ్రై చేయాలి. జాడీ కూడా మంచిగా ఎండకు పెట్టాలి. ముక్కలు కూడా మంచిగా తూడ్చి ఆరబెట్టాలి. ఇవన్నీ ఫాలో అయితే అసలు పచ్చడి పాడవదు ఫ్రెండ్స్. చూడండి నేనైతే మంచిగా కలిపాను. ఇప్పుడు మనము జార్లో వేసేద్దాము కలిపిన ముక్కలన్నీ. చూడండి మంచిగా కలిసిపోయింది, ఉప్పు కారం ఆయిల్ మొత్తం కలిసిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ జార్లోకి ఇదంతా షిఫ్ట్ చేసేద్దాము. ఈ విధంగా మొత్తం వేసేయాలి ఫ్రెండ్స్. పచ్చడి అంతా ఇట్లా వేసేయాలి. అంతే ఫ్రెండ్స్. మిగిలిన ముక్కలు కూడా ఇదే విధంగా 4 బౌళ్ళ ముక్కలకి 1 బౌల్ కారము, సాల్ట్ 1 ఇంచు తగ్గించి 1 బౌలు సాల్ట్, పసుపు, ఆయిల్ ఇవన్నీ వేసి మిగిలిన ముక్కలు కూడా కలిపేయాలి ఫ్రెండ్స్. మొత్తం కలిపి ఇలా జాడీకి వేసేయాలి. చూడండి మొత్తం పచ్చడి మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను. ఇలా తడి లేకుండా ఉంటే చాలా రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. చూడండి ఈ విధంగా జాడీలో వేసేసాను. అడుగున కారపొడి సాల్ట్ అవన్నీ ఉంటాయి, అవి కూడా వేసేయాలి ఫ్రెండ్స్ ఇందులో. చూడండి మిగిలిన పచ్చడి కూడా కలిపేసాను ఫ్రెండ్స్. కలిపేసి జాడీలో వేసేసాను. అదే కొలతలతోటి కలిపాను. చూడండి జాడీలో వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మిగిలిన ఆయిల్ మొత్తము పైన వేసేయాలి. అంచుల మీద కూడా కారపొడి అది పడితే నీట్గా తుడవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దానివల్ల కూడా బూజు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ తోటి అది కొంచెం క్లీన్ చేయాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం పోసేయాలి. అంతే ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మంచిగా జాడీ మూత పెట్టి పైనుంచి కవర్ చేసి చక్కగా మూత పెట్టి ఉంచాలి ఫ్రెండ్స్. అంతే మామిడికాయ పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇలా పెట్టడము ఈ పచ్చడి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మిగిలిన
ఇప్పుడు మనం కలిపిన ఈ మిక్సింగ్ బౌల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులో కొంచెం అన్నం వేసుకొని పిల్లలు అందరు తింటే చాలా బాగుంటుంది. ఇది ప్రతి సంవత్సరము అందరూ ఇష్టపడే పద్ధతి అన్నమాట. ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ మామిడికాయ పచ్చడి పెట్టిన రోజున ఇలా కంపల్సరీ చేస్తారనమాట. నేనైతే ఇందులో కొంచెం అన్నం వేసి కలుపుకొని తింటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రోజు పచ్చడి కలిపి ఆయిల్ కొంచెం జార్లో పోసేయాలి. ఆయిల్ చూసుకొని పోయాలి ఫ్రెండ్స్, తక్కువైతే పోయాలి. అలా పోసి నేను చూడండి ఒక చిన్న జార్లోకి పచ్చడి తీసాను రోజు తినడానికి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఆయిల్ మనము కొంచెం తక్కువైతే మళ్ళీ పోయాలి ఫ్రెండ్స్. పోసి ఇలా మనం ఒక చిన్న జార్లోకి తీసుకొని రోజు వాడవచ్చు. చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ విధంగా పెట్టడం వల్ల. ఈ పచ్చడి నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.